హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే ఐసిఐసి బ్యాంక్లో అయితే ట్రేడ్ తీసుకున్నాను. మార్కెట్ మూమెంట్ అయితే పాజిటివ్ ఉంది కదా, అందుకని ఐసిఐసి బ్యాంక్ అది కాక ఈరోజు ఎర్నింగ్స్ ఉంది కదా, దానివల్ల పాజిటివ్ ఉండొచ్చని అనాలిసిస్ చేసి ట్రేడ్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, 342.20 దగ్గర తీసుకున్నాను 100 క్వాంటిటీ. చూద్దాం ఎంత ప్రాఫిట్ వస్తుంది అనేది. చూడండి ఫ్రెండ్స్, నా టార్గెట్ అయితే 345. చూద్దాం, స్టాప్ లాస్ తీసుకుంటే 339 రూపీస్ ఉంది ఫ్రెండ్స్. చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, చూడండి, మార్కెట్ అయితే అప్ ట్రెండ్ తీసుకుంది కదా, ప్రస్తుతానికి 65 రూపీస్ ప్రాఫిట్ ఉంది. కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి 342.75. నా బయింగ్ ప్రైస్ వచ్చేసి 342.20. చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, 95 రూపీస్ అయితే ప్రాఫిట్ ఉంది కదా, మనం తీసుకున్న 100 క్వాంటిటీ. చూద్దాం. మార్కెట్ కొంచెం డౌన్ సైడ్ వెళ్తుంది, ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది అనుకుంటా. ఐసిఐసి బ్యాంక్ ఈరోజు ప్రాఫిట్లో ఉండే అవకాశం ఉంది, ఎందుకంటే అప్ సైడ్ వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే ఈరోజు ఎర్నింగ్స్ కాబట్టి మార్కెట్ అనేది పాజిటివ్ ఉండవచ్చు ఐసిఐసి బ్యాంక్ మీద. చూద్దాం ఫ్రెండ్స్. 65 రూపీస్ ఉంది ప్రాఫిట్, 100 క్వాంటిటీ తీసుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, స్టాప్ లాస్ ఆర్డర్ అయితే ప్లేస్ చేద్దాం. ₹339 స్టాప్ లాస్ పెడదాం ఫ్రెండ్స్. చూడండి, ఓపెన్ ఆర్డర్ వస్తుంది కదా, కావాల్సింటే ట్రయల్ చేసుకుందాం మళ్ళీ. ఓకే, చూద్దాం ఫ్రెండ్స్. మార్కెట్ అయితే ఇండెసిషన్ స్టేట్లో ఉంది మార్కెట్. చూద్దాం. ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకొని పడుతుంది. ఓకే ఫ్రెండ్స్, చూడండి, ఈ రెసిస్టెన్స్ టచ్ చేసి ఫాలో అవ్వే అవకాశం ఉంది. రెసిస్టెన్స్ బ్రేక్ అయితే మంచి మూమెంట్ వచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్. చూద్దాం. నైట్ యూఎస్ మార్కెట్స్ అన్నీ పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి 200 పాయింట్స్ గెయిన్స్తో. కరోనా కేసెస్ అయితే ఇంకా పెరుగుతూనే ఉన్నాయి, కాబట్టి ఎవరు కూడా ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఇప్పుడే తీసుకోవద్దండి ఫ్రెండ్స్. ఇంకా మార్కెట్ పడే అవకాశం ఉంది, ఎందుకంటే కరోనా వైరస్ కేసెస్ పెరుగుతున్నాయి, అలాగే ఎర్నింగ్స్, మార్జిన్స్, రెవెన్యూస్ కూడా ఇంపాక్ట్ అవుతాయి. కాబట్టి ఇప్పుడు ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్. ఇంకా మార్కెట్ పడే అవకాశం ఉంది, వెయిట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చూడండి, ఫైనల్గా గ్రీన్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది కదా, 343. చూడండి ఫ్రెండ్స్, మార్కెట్ కూడా పాజిటివ్ వెళ్తుంది. చూడు, 498 నుంచి 515. చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, మనం అనుకున్న లెవెల్స్కి వచ్చింది కదా మార్కెట్. 10 మినిట్స్ క్యాండిల్స్కి తీసుకుందాం.
చూడండి ఫ్రెండ్స్, లెవెల్ కూడా బ్రేక్అవుట్ ఇచ్చింది, మంచి మూమెంట్ వచ్చే అవకాశం ఉంది. చూడండి మన ప్రాఫిట్ చూద్దాం. ప్రాఫిట్ 260 దగ్గర ఉంది కదా. ఓకే ఫ్రెండ్స్, చూద్దాం. ఈ లెవెల్ బ్రేక్అవుట్ ఇస్తే, ఈ లెవెల్ బ్రేక్అవుట్ ఇవ్వకపోవచ్చు, రేంజ్ బౌండ్లో ఉండే అవకాశం ఉంది ఈ లెవెల్ దగ్గర. ఆ లెవెల్ బ్రేక్అవుట్ ఇస్తే నెక్స్ట్ టార్గెట్ వచ్చి 350 ఫ్రెండ్స్. చూద్దాం ఫ్రెండ్స్, వెళ్ళే అవకాశం ఉంది, ఎందుకంటే గ్లోబల్ క్యూస్ అని బాగున్నాయి కాబట్టి, మార్కెట్ పాజిటివ్ ఉంటే, రీసెంట్గా బ్యాంక్ నిఫ్టీ కూడా చాలా పడింది కాబట్టి వెళ్ళే అవకాశం ఉంది. చూద్దాం. ప్రజెంట్ 280 నడుస్తుంది ప్రాఫిట్ అయితే. ఓకే, చూడండి 10 మినిట్స్ క్యాండిల్స్టిక్ తీసుకుంటే 5 మినిట్స్ తీసుకుందాం. చూడండి మీరు ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు లో అనుకోవచ్చు, అంటే ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు లో స్ట్రాటజీ పాటించవచ్చు. అంటే ఫస్ట్ క్యాండిల్ ఏదైతే ఫామ్ అయిందో దానిపైన నెక్స్ట్ క్యాండిల్ ఫామ్ అయితే, నెక్స్ట్ 10 మినిట్స్ క్యాండిల్ ఫ్రెండ్స్, 10 మినిట్స్ కానీ 15 మినిట్స్ క్యాండిల్ ఫామ్ అయితే, అక్కడ మనం రీట్రేస్ అవగానే బయింగ్ ఆపర్చునిటీ చూడొచ్చు ఫ్రెండ్స్. దాన్ని ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు లో, ఏదైతే ఓపెన్ ఉందో అదే లోగా ఫామ్ అయితే దాన్ని ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు లో స్ట్రాటజీ అని అంటారు. ఓకే, చూద్దాం ఫ్రెండ్స్. మార్కెట్ కూడా రేంజ్ బౌండ్లో ఉంది. ఓకే, ప్రాఫిట్ 300లో ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా బ్రేక్అవుట్ ఇచ్చింది అనుకుంటా, ఇంకా ఇవ్వలేదు. అక్కడ రెసిస్టెన్స్ తీసుకుంది 345 రెసిస్టెన్స్ ఫ్రెండ్స్. అది బ్రేక్అవుట్ ఇస్తే మంచి అప్ సైడ్ మూమెంట్ ఉండే అవకాశం ఉంది. ఓకే ఫ్రెండ్స్, చూద్దాం. బయర్స్ కూడా బాగానే ఉన్నారు. ఓకే, మంచి వాల్యూమ్ రికార్డ్ అయింది చూడండి ఫ్రెండ్స్, మంచి వాల్యూమ్ వచ్చింది కదా. ఇక్కడ ప్రైజ్ యాక్షన్ ఎక్కువ ఫాలో కావాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ప్రైజ్ యాక్షన్ అనేది చార్ట్లో ఏదైతే కనపడుతుందో దాని ప్రైస్ని బట్టి మనం మార్కెట్ని ప్రిడిక్ట్ చేయొచ్చు, ఎక్కడ రెసిస్టెన్స్ సపోర్టు. చూడండి, మనం ఎక్కడైతే రెసిస్టెన్స్ లైన్ గీసామో అక్కడే ఎక్కువ రేంజ్ బౌండ్లో ఉంది కదా. చూద్దాం. $350 టచ్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఈరోజు. ఓవరాల్ మార్కెట్ కూడా పాజిటివ్లో ఉంది కాబట్టి టచ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఓకే, $344. $345 రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అవ్వాలి ఫ్రెండ్స్. రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయితే మంచి మూమెంట్ వస్తుంది. రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయితే 347 అక్కడ ఎగ్జిట్ అయిపోదాం. చూడు, రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ లెవెల్ బ్రేక్అవుట్ అయింది కానీ సస్టైన్ కాలేకపోతుంది. ఈ క్యాండిల్ సస్టైన్ అయితే అప్ సైడ్ మూమెంట్ ఉండే అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఓకే, చూద్దాం. మన ప్రాఫిట్ 275 దగ్గరే ఉంది ఇంకా. ఓకే ఫ్రెండ్స్, చూడు రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయింది కదా. ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు మంచి మూమెంట్ వచ్చే అవకాశం ఉంది. ఓకే ఫ్రెండ్స్, మనం టార్గెట్ అయితే ప్లేస్ చేద్దామా. 247 ఈజ్ మై టార్గెట్. 347 లేదా ట్రైల్ చేద్దామా. స్టాప్ లాస్ అవసరం లేదు ఫ్రెండ్స్, మార్కెట్ ఎప్పుడైనా రివర్స్ కావచ్చు. 347 దగ్గర ప్లేస్ చేశాను కదా. చూడండి, రెండు ట్రిగ్గర్ ఉన్నాయి. ఓకే, ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చూడండి, ఈ మార్కెట్ అనేది రెసిస్టెన్స్ లెవెల్ని క్రాస్ చేయలేకపోతుంది. 344.65 ఇక్కడే మనం ఏదైతే రెసిస్టెన్స్ లెవెల్ గీసామో
దీన్ని క్రాస్ అవ్వలేకపోతుంది ఫ్రెండ్స్, దీన్ని బ్రేక్అవుట్ ఇవ్వలేకపోతుంది. చూద్దాం, 345 దగ్గర ఎగ్జిట్ అవుదాం ఫ్రెండ్స్. ప్రాఫిట్తోనే ఉన్నాం మనం అయితే ఇప్పుడు. ఓకే చూద్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మార్కెట్ అయితే ఆ లెవెల్ టచ్ చేసి రివర్స్ వస్తుంది. చూద్దాం ఫ్రెండ్స్, హైయర్ లెవెల్స్ సస్టైన్ కాలేకపోతుంది ఫ్రెండ్స్. మనం అనుకున్న లెవెల్ అయితే 345 బ్రేక్అవుట్ ఇవ్వలేకపోతుంది. 260 ఉంది. కానీ ఫ్రెండ్స్ మనం అనుకున్న లెవెల్ అయితే బ్రేక్అవుట్ అయ్యలేకపోతుంది. అక్కడ రెసిస్టెన్స్ తీసుకుంటుంది. వాళ్ళు ఫస్ట్ వాల్యూమ్ బాగా ట్రేడ్ అయినా మళ్ళీ కొంచెం వాల్యూమ్ తక్కువ ట్రేడ్ అవుతుంది. మార్కెట్ కూడా కొంచెం ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది. చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, మార్కెట్ కూడా కొంచెం పాజిటివ్ వైపు వెళ్తుంది. ఇప్పుడు మన టార్గెట్ వచ్చే అవకాశం ఉంది. 345.20. ఓకే చూడండి ఫ్రెండ్స్, మనం అనుకున్న లెవెల్ బ్రేక్అవుట్ ఇవ్వగానే ఎలా వచ్చింది మూమెంట్. చూద్దాం ఫ్రెండ్స్, మన టార్గెట్ ఎంత, 3647. ఓకే 347 ఫ్రెండ్స్. చూద్దాం, హైయర్ లెవెల్స్ సస్టైన్ కాలేకపోతుంది మార్కెట్. ఓకే ఫ్రెండ్స్, చూడండి మంచి మూమెంట్ వచ్చింది కదా, ఆ లెవెల్ బ్రేక్అవుట్ అవ్వగానే మంచి మూమెంట్ వచ్చింది. చూడండి, ఆ లెవెల్ బ్రేక్అవుట్ అవ్వగానే బయింగ్ ఎలా వచ్చిందో దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవచ్చు అంటే, ఒకసారి రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్అవుట్ అయితే అగ్రెసివ్ బయింగ్ చేస్తారు ఫ్రెండ్స్. దానివల్ల అనేది ప్రైస్ ఒకటేసారి ఎక్కువ పెరుగుతుంది. కాబట్టి ఎప్పుడైతే మార్కెట్ రీట్రేస్ అవుతుందో, అంటే ఇలా పెరిగి ఇలా తగ్గుతుందో అప్పుడు కొనాలి. కానీ పైన ఎప్పుడైతే టాప్ ఫామ్ అవుతుందో అక్కడ కొనకూడదు ఫ్రెండ్స్. ఎప్పుడైతే రీటెస్ట్ చేస్తుందో ఆ లెవెల్ అనేది అక్కడ బై చేయడానికి ప్రయత్నించండి. ఓకే ఫ్రెండ్స్, మార్కెట్ అయితే మళ్ళీ రివర్స్ తీసుకుంటుంది. చూడండి, మళ్ళీ మార్కెట్ ఫాలో అవుతుంది. నా ప్రాఫిట్ అయితే 355 ఉంది. ఓకే చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఎగ్జిట్ అయిపోదాం అనుకుంటున్నా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మూమెంట్ ఉంది, డోజీ ఫామ్ అయింది. ఓకే చూద్దాం. బయర్స్ కూడా 345, 346. ఓకే ఫ్రెండ్స్, ఎగ్జిట్ అవుదాం. ఓకే ఓకే ఫ్రెండ్స్, 325 రూపీస్ ఫ్రెండ్స్ ప్రాఫిట్. చూడండి, మనం ఒకసారి మన సెల్ ఎంత, 345.45 కదా. $345.45 దగ్గర ఉంది. ఇప్పుడు చూడండి, మనం ఒక్కసారి సెల్ చేయగానే ఎలా పడిపోయిందో, 345, 344. చూడండి, మార్కెట్ అనేది 520 పాయింట్స్ నుంచి 460 దగ్గర 100 పాయింట్స్ పడింది కదా సెన్సెక్స్ కూడా. ఇప్పుడు చూడండి, యావరేజ్ ప్రైస్ 345 ఉంది. మార్కెట్ రివర్స్ అయ్యే అవకాశం ఉంది, కన్సల్టేషన్లో ఉండే అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఓకే, మన ప్రాఫిట్ అయితే బుక్ ఉంది. ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైవ్ ట్రేడ్లో చేయడం వల్ల బిగినర్స్కి హెల్ప్ అవుతుందని చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ కాకుంటే సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే టెలిగ్రామ్ లింక్ అనేది
డిస్క్రిప్షన్లో ఉంటుంది ఫ్రెండ్స్, అక్కడ నుంచి జాయిన్ అవ్వండి. నేను కాల్స్ కానీ లేదా టెక్నికల్ అనాలిసిస్ చార్ట్స్ కానీ ఇలా పోస్ట్ చేస్తాను, అలాగే న్యూస్ కానీ.